విశ్లేషణ తీసుకుందాం. ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. పుల్లారావు గారు సార్, మేబీ మీరు మ్యూట్ లో ఉన్నారు అనుకుంటున్నా. చెప్పండి. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం. అండ్ విన్నారు, ముఖ్యంగా బెంగాల్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, అంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బీజేపీకి పట్టం కడుతూ కొన్ని హోరాహోరీగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎవరి కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మాదే అధికారం అని చెప్పేసి అటు టీఎంసీ అంటోంది, లేదు లేదు ఈసారి పక్కా మాదే అని బీజేపీ, ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఎవరికి ఏ అంశాలు ముఖ్యంగా దెబ్బగొట్టాయని అనుకుంటున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లక్ష్మీనారాయణ గారు సీనియర్ మ్యాన్, ఆయన మాట చెప్పింది 150 కిలోమీటర్లో మమతా బెనర్జీ భూమి ఇవ్వలేదన్నారు. కరెక్టేనా అండి లక్ష్మీనారాయణ గారు? 150 ఎకరాల్లో ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇవ్వలేదు. 150 కిలోమీటర్లకి ఫెన్సింగ్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూర్చున్నదంటే ఎవరి అసమర్థత? ఎకరం 2 లక్షలు 3 లక్షలకి దుబ్బుదామనా రైతుల నుంచి? ఓ 20 లక్షలు ఇవ్వచ్చు కదా ఎకరానికి. ఇస్తే ఎంత అవుతుంది? ఓ 300 కోట్లు అవుతుంది. దాని గురించి 12 సంవత్సరాలు కూర్చుంటారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఎవరిది తప్పు? ఆయన చెప్పిందంతా రైతే. ఎందుకు మొయ్యలేదు గేటు? ఎందుకు బలపెట్టలేదు? బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు 15,000 రూపాయలు తీసుకుని ఆ అలిగేషన్లు వచ్చినాయి కదా మీడియాలో. వాళ్ళ ఆధార్ కార్డ్స్ తయారు చేసి మషిన్స్ తీసుకెళ్ళి ఇస్తే ఈ 12 సంవత్సరాల్లో ఎందుకు ఆప్ చేయలేదు? హోమ్ మినిస్టర్ మీరు ఉండి, హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ బ్లేమ్ చేయకు, అనవసరం. అసమర్థత ఎవరిది? అలా చేశారండి, అలాగొచ్చారండి, ఓట్లు ఇచ్చారంటే ఎలా? పుల్లారావు సార్, మీరు చెప్తుంటే ఒకటి, అంటే మీడియాలో ఆ మధ్య కాలంలో స్టింగ్ ఆపరేషన్ హల్చల్ అయిన విషయము, అంటే బార్డర్ ఫోర్స్ లో 100-150కి భారత్ లోకి వచ్చే ఛాన్సెస్, అంత సింపుల్ గా ఒక బస్సు దిగినట్టుగా వచ్చినటువంటి పరిస్థితి స్టింగ్ ఆపరేషన్ లో చూసాము. సో మరి అంత అది నాకు గుర్తొచ్చింది. అది రోహింగ్యాస్ వచ్చేసారు, వస్తారు, ఎందుకు రాదు? భారతీయులు వెళ్ళి అమెరికాలో కూర్చోట్లేదా? వాళ్ళు తిరిగి పంపిస్తే మనకు కోపం రాలేదా? క్రిమినల్స్ గా వచ్చారు కాబట్టి ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్ మీద కట్టేసి పంపారు. లేకపోతే క్రిమినల్ వదిలి హైజాక్ చేస్తే ఆ ప్లేన్ ఏం చేస్తారు? ఇవన్నీ ఎవరిది తప్పు? తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 1000 ఎకరాల 500 ఎకరాలు ఎక్వైర్ చేయటానికి కూర్చున్నారా? అది ఇంకో 10 లక్షల ఎకరం ఇస్తే ఎంత అయిపోయింది కదా. నా భూమి ఉన్నది, మార్కెట్ ప్రైస్ 20 లక్షల ఎకరం, మీరు 30 ఇస్తామంటే 10 ఇవ్వమంట. అదే పాలిటిక్స్ మీరు చేసేది. చాలా తప్పు. దేశానికి ఇలాంటి మాటలు నాకు అనవసరం. కాంగ్రెస్ పార్టీ ఏదో అన్నది, మమతా అన్నది. ప్రభుత్వం మంది, మీ ప్రభుత్వం కాదది. మా మోడీ గారు అంటారు. మీ మోడీ గారు కాదు, మన అందరు మోడీ గారు. ఆయన ప్రధానమంత్రి ఉన్నంత కాలం. అది ఎంత ఆశ్చర్యమైన కారణం. ఈ 100 కిలోమీటర్లకు భూమి ఇవ్వలేదంటారా? మార్కెట్కి వెళ్ళి కొనవచ్చు కదా. కోట్లు 50,000 కోట్లు 20,000 కోట్లు ట్యాక్స్ రైట్ ఆఫ్స్ రాస్తున్నారు పెద్దోళ్ళకి. అది కాదంటలేదేమే, చేయాలి. ఒక్కోసారి ఒక 200-300 కోట్లు పెడితే పబ్లిక్ నుంచి కొనటానికి ఏంటి మీకు? ఎంత అసమర్థత చూడండి. అది కూడా వదిలేయండి ఆ సబ్జెక్ట్. ముఖ్యంగా ఏంటంటే ఈ పరీక్ష బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నం చేశారు బెంగాల్లో. ఇందాక యాదవ్ గారు ఏదో కులం మతం అన్నారు, వాళ్ళు వాడతలేదా? అన్ని పార్టీలు అదే వాడుతున్నారు కదా. కుల సెన్సస్ కావాలి, ఇంకా రిజర్వేషన్ కావాలి, రాజ్యాంగం మార్చేయాలి. ఇవన్నీ అందరూ చేసే ఆటే కదా, కొత్త కాదు కదా. ఏ పార్టీ అయినా ఓట్లు వచ్చి మేము డబ్బులు ఇవ్వం, ఏం చేయండి అంటే మనం ఎన్నో చేద్దాం. సో అందరూ ఒకటే. ముఖ్యంగా ఇవాళ బెంగాల్లో తప్పకుండా ఫైట్ ఇచ్చింది బీజేపీ. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో, టైం పడుతుందా చూడాలి. ఈ ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్ బెంగాల్. మమతా బెనర్జీ ఓడిపోతే ఒక పెద్ద ఎక్స్ప్లోషన్, ఎర్త్క్వేక్ వచ్చినట్టుగా, రాజకీయ ఎర్త్క్వేక్ వచ్చినట్టుగా భారతదేశంలో అనుకోవాలి. మొత్తం మార్చేస్తారు. ఈ ఎలక్షన్ 2029కి వన్ వే ట్రాఫిక్ అయిపోతాయి. అవి మళ్ళీ గెలిస్తే అది అడ్డం పడుతుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా అడ్డం సీరియస్గా పడుతుంది. పెద్ద మార్పులు వస్తాయి. మే 4వ తారీఖు 10 గంటల కల్లా. అంటే ఈవెన్ కాంగ్రెస్ కూడా కాస్త అడ్డం పడే అవకాశాలు ఉంటాయి సార్. అంటే వాళ్ళ ఊరుకుంటుందా? మొన్న కాంగ్రెస్ మమతా బెనర్జీ ఓడిపోతుందని వెళ్ళి మమతా బెనర్జీని తిట్టిన రాహుల్ గాంధీతో కూర్చోదావి. జూన్ 2021 నుంచి రాహుల్ గాంధీకి మమతా బెనర్జీకి తీరని విరోధం ఉన్నారు. ఎందుకంటే ఆయన తగ్గిపోవాలి, ఇంకోళ్ళు చేయాలి అని కూర్చున్నారు లీడర్గా. ఇది ఆ ఓడిపోయిందనుకో కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం. ఇది రాజకీయం. ఇదేది ఒక పిక్నిక్ కాదు. పిక్నిక్ అంటే అందరూ మర్యాదపూర్వకంగా పంచుకుని తిని ఎత్తేది. ఇది రాజకీయం. ఇది ఆ తుపాకులు లేకుండా చేసే యుద్ధం.
సో మనకు చాలా పెద్ద సిగ్నిఫికెన్స్ వస్తాయి బెంగాల్. ఇంకోటి కూడా అన్నది ఏంటంటే 100 సీట్లలో ఆమె తప్పకుండా గ్యారెంటీ విక్టరీ అన్నారు. మైనారిటీ సీట్స్ 30% ఓట్లు ఉన్నాయి. లాస్ట్ టైం 2021లో ఆమెకు 100 సీట్లు గెలిచి ఏమన్నా మార్పు వస్తుందా? ఒక్కొక్క సీట్లో మైనారిటీ 80% ఉన్నారు, 60% ఉన్నారు, 50%, 45%. అవన్నీ వాళ్ళే గెలుస్తారు. వాళ్ళ పద్ధతి అది కాదు. ఇది కులాలు ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కూడా కాస్త గట్టిగా కనిపిస్తోంది. పెరగలేదు. పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కానీ యాక్చువల్ ఓటర్స్ పెరగలేదు కదా. ఒక 3-4% పెరిగారు అంతే. ఎందుకంటే అక్కడ డెడ్ ఓటర్స్, డూప్లికేట్ ఓటర్స్, దొంగ ఓటర్లు తీసి ఎవరు ఓటైన వాళ్ళు కూడా తీసారు. మనం ఒక్కోసారి 70% ఓట్ అవ్విందే పట్టణంలో అంటే దాంట్లో నిజంగా 20% ఓటర్లు అసలు లేరు, అది పేర్లు ఉన్నాయంతే. సో ఈ క్లీన్జింగ్ తర్వాత అందరూ అంటున్నారు ఇంత 92% అయిందంటే మీరు బెంగాల్లో 1 కోటి మంది ఓటర్లు తీశారు, కరెక్ట్ గా తీశారు. ఏదో మా ఇంకో ఊరు వెళ్ళిపోయిన వాడు ఓటైనవాడు తీసేయాలి పేరు చేశారు. పెద్ద పర్సెంటేజ్ అనుకో. కానీ మేబీ ద రీజన్ ఎస్ఐఆర్ తో ఉన్నవి లేని తీసి ఎగ్జాక్ట్ గా నంబర్ ఉంది కాబట్టి ఈ పర్సెంటేజ్ గానీ ఇవన్నీ లెక్కలు ఇలా కనిపిస్తున్నాయి అంటారు. అన్ని పెరిగినాయి అంతే. ఇదేదో పెద్ద జనానికి తెలివితేటలు వచ్చేసి ఏదో వేస్తారు అనుకోవచ్చు. రివ్యూ వాళ్ళది కాదని మనమే చెప్పి దాంట్లో డిబేట్కి దిగాలి. అలానే కాదు కదా, అది అంతకునే పెరిగింది పర్సెంటేజ్. 92% అంటే లాస్ట్ టైం 82%. మేబీ ఈ యాంగిల్ లో డెఫినెట్ గా ఆలోచించాలేమో. ఎందుకంటే బట్ ఏంటంటే ఎన్నికల టైంలో ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. ప్రధాని గారు పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ అనేది బాగా చూసాము. బెంగాల్ పైన అందరు ఫోకస్ ఉంది. సో మీరు అన్నట్టు ఎస్ఐఆర్ లెక్కల అంచనా లేకుండా ఈ నంబర్ పర్సంటేజ్ 91.2 ఇట్లా చూసేసరికి ఏదో జరిగిపోతుంది అన్నటువంటి అంచనాల్లో ప్రజలు వచ్చిల్లని అనిపిస్తోంది. 91% ఎవరు ఓట్లు పెరిగినాయి అది చూడాలి. ఎవరు ఓట్లు పెరిగినాయి. ఇప్పుడు ఆమె గెలిచింది అనుకోండి, ఎలక్షన్ గెలిచిందా, నేను గెలుస్తుంది ఓడిపోతాడు అట్లా గెలిచితే ఎవరు వేశారు? 150 ఎమ్మెల్యేలు ఆమెకు వచ్చారు అనుకోండి, గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. 150 మంది ఎమ్మెల్యేలు ఏ ప్రాంతం నుంచి చేశారు? ఎక్కువగా లాస్ట్ ఎలక్షన్ ఏంటి విశేషం ఏంటంటే కలకత్తా పక్కన ఉన్న 100 సీట్లలో ఆమెకు 80 ఎన్నో వచ్చింది. మైనారిటీ సీట్లో 100కు 100 వచ్చింది రాష్ట్రం. ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి మారుతాయా అంటే ఒక పెద్ద ఇంపాక్ట్ ఏమొచ్చిందంటే గత సంవత్సరం 6 నెలలు బంగ్లాదేశ్లో చేసిన అల్లరి భారతదేశం మీద, బెంగాలీస్ మీద చాలా వరకు భయపడ్డారు జనం అంతా. ఏంటి వీళ్ళంత అగ్రెసివ్గా అంటున్నారు మన మీద, మన పక్కన వాళ్ళు, అదొక ఫీలింగ్ వచ్చింది. తర్వాత కొన్ని విషయాలు యూత్కి ఏంటంటే ఆ సీలుగురిలో 30 మైలే కదా, మేము కట్ ఆఫ్ చేస్తే 50 అయిపోతారు భారతదేశం, ఆ మాటలు కూడా వచ్చి ఇవన్నీ మర్చిపోయి మరి ఫర్గివ్ చేస్తే క్షమించే మాటలు కాదు ఇవన్నీ. అవన్నీ వాళ్ళు ఎంతవరకు వెళ్తారు? సెక్యూరిటీ ఫోర్సెస్ వచ్చి వైలెన్స్ లేదు ఈసారి బెంగాల్లో వైలెన్స్ చాలా తగ్గిపోయింది. అది ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఉమెన్ ఇంపాక్ట్ ఉంటుందా? ఇవన్నీ మనకి May 4th తెలుస్తుంది. పెద్ద ఎలక్షన్. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ముఖ్యంగా బెంగాల్ పైనే అందరు ఫోకస్ ఉంది. అండ్ ప్రధాన పార్టీలన్నీ కూడా మాటకి అడ్డం వచ్చా, తమిళనాడు కూడా ఫోకస్ వచ్చింది. ఎందుకంటే డిఎంకే అనేది ఆల్మోస్ట్ ఖచ్చితంగా డిఎంకే వస్తుంది అని చెప్పేసి ఎన్నికల టైంలో ప్రెడిక్షన్స్ ఉండే. షాకింగ్ సర్వేస్ కూడా వచ్చినాయి అక్కడ. బీజేపీ కూడా బైక్ వస్తున్నది అని వచ్చి